హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 21st డే అండి మన 30 డే వాటర్ కలర్ ఫ్లవర్ ఛాలెంజ్లో. ఈరోజు నేను ఒక స్పెషల్ ఫ్లవర్ పెయింటింగ్ వేశాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. పాపీ ఫ్లవర్స్ అని చెప్పి ఇవి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటాయి. చాలా ఈజీ అండి. మీరు బ్రష్తో కొంచెం రెడ్ కలర్ తీసుకొని వాటర్ మిక్స్ చేసి పెటల్ షేప్స్ అనేవి ఇలా దగ్గరగా మధ్యలో వైట్ స్పేస్ ఉంచుతూ పెటల్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈజీగా మీరు డిఫరెంట్ ఫ్లవర్స్ని డ్రా చేయొచ్చు. ఇక్కడ నేను కొన్ని ఫ్లవర్స్, కొన్ని బర్డ్స్ అలాగా పేజ్లో ఎన్ని సరిపోతే అన్ని ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్తో ఫినిష్ చేసుకున్నాను. తర్వాత బ్లాక్ తీసుకొని సెంటర్లో ఇలా డాట్స్ పెట్టుకోవాలి. వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో ఇలా ఎక్స్టెండ్ చేస్తాము. ఇవి ఇలా డ్రై అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ డార్క్ గ్రీన్ తీసుకొని స్టెమ్స్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ లీవ్స్ వచ్చి సింగిల్ స్ట్రోక్తో ఇలా జస్ట్ డిఫరెంట్గా వేసానండి. ఇవి చాలా బాగా లుక్ వచ్చినాయి అన్నమాట. మనం పైనుంచి సన్నగా లేసి తర్వాత బ్రష్ని ప్రెస్ అండ్ లిఫ్ట్ అనమాట. ప్రెస్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఇలాగ డిఫరెంట్గా మీరు లీవ్స్ని జస్ట్ ఇలా సింగిల్ స్ట్రోక్లో డ్రా చేస్తే ఈ ఫ్లవర్స్కి ఇవి బాగా సెట్ అయినాయి. అండ్ నేను ఇందులో ఇంకా ఎక్కువ షేడింగ్ కూడా ఇవ్వలేదండి. అలా న్యాచురల్గా ఒక డిఫరెంట్ షేప్స్ని ఇలా డ్రా చేశాను. ఈ లీవ్స్ అన్నీ కూడా బాగా వచ్చింది. సో ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సో కింద కొంచెం గ్రాస్ ఎఫెక్ట్ ఇద్దామని చెప్పి ఇలాగ షేడింగ్ చేశాను గ్రీన్తో. అంతే. ఇవి డ్రై అయిన తర్వాత చాలా న్యాచురల్ లుక్ వచ్చినాయండి ఫ్లవర్స్. ఆ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆ గ్రీన్ లీవ్స్తో చాలా బాగుంది. సో ఇలా ఈజీగా మీరు వాటర్ కలర్స్తో స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ ఫ్లవర్స్ క్రియేట్ చేయొచ్చండి. ఈ పాపీ ఫ్లవర్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.